హెల్లో గైస్. ఈరోజు నేను చూసిన కొన్ని హాలీవుడ్ మూవీస్ గురించయితే మాట్లాడుకోబోతున్నాం. అంటే లైక్ ఇట్స్ టైప్ ఆఫ్ ఒక రివ్యూస్ టైప్‌లో అనుకోండి. ఈ మూవీస్ రివ్యూస్ అనుకోండి. అదే నాకీ మూవీస్ ఎలా అనిపిచ్చాయో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం ఇక మొదలెట్టేద్దాం. ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఎప్పటినుంచో చూడాలనుకుంటుంది. అంటే ఈ ఇయర్‌లోనే రిలీజ్ అయిందిలెండి. రివ్యూస్ అన్నీ దేనికి ఒక రేంజ్‌లో వచ్చాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ అని చాలా అవార్డులు గూడా వచ్చాయి. ఆ ఫిల్మే మరేదో కాదు 'ది సబ్‌స్టాన్స్' అనమాట. ఈ మూవీ నేను డౌన్‌లోడ్ చేసుకొని చాలా రోజులయింది. చూద్దాం అని అలాగే పెట్టుకున్నా. బట్ ఫైనల్లీ చూసేసా. బాబోయ్! అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ, అదేం స్క్రీన్ ప్లే, అదేం అరాచకంరా అయ్యా! నిజంగా చాలా అంటే చాలా డిస్టర్బింగ్ మూమెంట్స్ ఉంటాయి. అంటే దీంట్లో నీకు ఫుల్లుగా ఆ సీన్స్, ఆ బ్లడ్డు అదంతా మరి వే టూ మచ్ గోర్ లాగా అయితే అనిపిస్తది. మీరు కానీ అండర్ ఏజ్ ఉంటే ఈ మూవీని అస్సలంటే అస్సలు ట్రై చేయొద్దు. అండ్ ఈ మూవీని తినే ముందు కానీ, తిన్న తర్వాత కానీ అస్సలు చూడొద్దండి. మీ మంచి కోసమే చెప్తున్నా. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి. సో, చాలా అంటే చాలా టూ మచ్‌గా ఉంది. సో, ముందుగా దీని యొక్క స్టోరీ చూసుకుంటే మనకి మూవీ నిజంగా నేను చెప్పినట్టే ఈ మూవీ యొక్క ప్లాట్ అయితే సింపుల్ అనమాట. మనకి ఒకప్పుడు టాప్ సెలబ్రిటీ అయిన ఎలిజబెత్ స్పార్కెల్ ఆమెకిప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఆమె రేటింగ్స్, టీఆర్‌పీ అన్నీ కూడా పడిపోవడంతో ఆమె డౌన్‌ఫాల్‌లోకి అయితే ఉంటది. అలాంటప్పుడే ఆమెకి మళ్ళీ యంగ్‌గా కావాలనే కోరిక ఉంటది. అప్పుడే బ్లాక్ మార్కెట్‌లో ఒకటి కొత్తగా వచ్చిన ది సబ్‌స్టెన్స్ అనేది వాడిన తర్వాత ఆమె లైఫ్ ఎలా అయ్యింది? అసలు ఏమైంది? అనేది స్టోరీ. నిజంగా టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీని యొక్క స్క్రీన్ ప్లే, ఆ మ్యూజిక్, ఆ కాంపోజిషను బాబోయ్! నిజంగా మైండ్ పోతది. అండ్ అలాగే దీంట్లో ప్లే చేసిన క్యారెక్టర్‌లు మీకు మోస్ట్‌లీ మేజర్ క్యారెక్టర్స్ ఇద్దరే అనమాట. వాళ్ళిద్దరైతే బాబోయ్! ఒక ఆమొచ్చేసి డెమి మూర్ అండ్ ఇంకో ఆమొచ్చేసి మార్గరెట్ క్వాలీ అనమాట. వీళ్ళిద్దరూ చించేశారు భయ్యా! మూవీ మొత్తం వీళ్ళిద్దరే మెయిన్ అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే పర్సన్ డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీసు. అసలు ఏమైంది? ఆ హారరు నిజంగా అంత పచ్చిగా చూపిచ్చేశారు. నిజంగా నేను ఈ మూవీని పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశా. అండ్ అంతే మనకంత అంత మంచిగా ఒక డిఫరెంట్ హారర్ ఫీల్‌నిచ్చిందంటే డెఫినిట్‌గా మంచి మూవీ అనే కదా అర్థం. మీకీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఇప్పటికి గూడా సెర్చింగ్‌లో హారర్ మూవీస్‌లో టాప్ సిక్స్త్ ప్లేస్‌లో ఉంది. అంటే ఇది హారర్ అంటే కంప్లీట్‌గా దయ్యాలు, భూతాలు గాదు. సో, ఆ బ్లడ్డు అదొక డిఫరెంట్ టైప్ అంతే. ఒకసారి డెఫినిట్‌గా ట్రై చేయండి. తర్వాత మూవీ వచ్చేసి 'ఎంఐబీ' అనమాట. అదేలెండి 'మెన్ ఇన్ బ్లాక్.' మీకు ఆల్రెడీ తెలుసు. ఇదొక ఫ్రాంచైజ్ అనమాట. ఇప్పటిదాకా ఆల్రెడీ 3 పార్ట్స్ వచ్చాయి. అండ్ ఫోర్త్ పార్ట్ గూడా 'ఎంఐబీ ఇంటర్నేషనల్' అని క్రిస్ హెమ్స్‌వర్త్‌తోనైతే వచ్చింది. రీసెంట్‌గానే. ఈ మూవీ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. మీకు ఫ్రీగా కావాలంటే జియో టీవీలో ఉంది చూసేయొచ్చు. ఈ 'మెన్ ఇన్ బ్లాక్' అనేది మీకు 1997లో అయితే వచ్చిందనమాట. మనందరికీ తెలిసిందే దీంట్లో మన విల్ స్మిత్ అండ్ అలాగే టామీ లీ జోన్స్ అయితే ఉంటారనమాట. దీని యొక్క ప్లాట్ జూసుకుంటే మనం దీని గురించి సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే ఆహ్, ఇదొక ఎంఐబీ అనేది ఒక సీక్రెట్ గవర్నమెంట్ ఏజెన్సీ అనమాట. లైక్ మీ మీ మీకు మన ఎర్త్ పైన ఏలియన్స్ అనేటివి ఎప్పటినుంచో ఉన్నాయి. కాకపోతే అవి మనకు మనకు తెలియదు. ఎందుకంటే వాటన్నిటిని గూడా ఒక సీక్రెట్ గవర్నమెంట్ ఏజెన్సీ మేనేజ్ చేస్తూ అండ్ కంట్రోల్‌లో పెడుతూ వస్తుంది. అదే ఎంఐబీ అనమాట. ఆ ఎంఐబీలో మన ఎన్‌వైసీ కాప్ అయిన అనే విల్ స్మిత్ ఎలా జాయిన్ అయ్యాడు? అసలు ఏం జరిగింది? జాయిన్ అయిన తర్వాత తనకొచ్చిన మిషన్స్ ఏంటి? అసలు ఆ ఎంఐబీలో అండ్ ఆ ఏలియన్స్‌కున్న సంబంధం ఏంటి? అనేది ఈ మూవీ అనమాట. చెప్పా గదా! ఇప్పటిదాకా 4 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా సరే ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఖచ్చితంగా చూసేయండి. నాకైతే ఈ మూవీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. 1997లోనే వామ్మో! వీఎఫ్ఎక్స్ అన్నీ గూడా పర్లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. పెయిడ్ ఒకవేళ మీకు ఫ్రీగా కావాలనుకుంటే జియో సినిమాలో అయితే ఉంది. యూ కెన్ డెఫినైట్‌లీ గివ్ ఇట్ ఎ ట్రై. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత మూవీ వచ్చేసి 'ఆపరేషన్ నట్ క్రాకర్.' సో, ఇది 2024లోనే వచ్చింది. ఈ మూవీ చూసిన తర్వాత ఎందుకు చూసానురా దేవుడా అనిపించింది. ఎందుకంటే ఇదొక జీ రేటెడ్ మూవీ. లిటరల్లీ జీ రేటెడ్. ఎప్పుడైనా విన్నారా? జీ రేటెడ్ అంటే ఇది పుట్టిన పిల్లోడి నుంచి చచ్చిపోయే ముసలోళ్ళ దాకా ఎవరైనా సరే చూడొచ్చు. అందరూ గూడా చూడొచ్చు. కానీ ఇది మోస్ట్‌లీ ఇట్స్ ఎ చిల్డ్రన్ ఫిల్మ్ భయ్యా! ఇదొక క్రిస్మస్ ఫిల్మ్.
చాలా అంటే చాలా, చాలా, చాలా బోరింగ్‌గా అనిపించింది నాకు. అసల తొక్కలో నట్ క్రాకర్ నాకు చిరాకు దొబ్బింది. నేను యాక్చువల్లీ మూవీ పేరు నట్ క్రాకర్ అంటే నేను వేరేదనుకున్నా. మీకు ఆల్రెడీ తెలుసు. నట్ క్రాకర్ సో, వేరేదనుకున్నా. వేరేదనుకునే పోస్టర్ చూసుకొని డౌన్‌లోడ్ చేశా తప్ప, కానీ తీరా చూస్తే ఇదా? దీనికోసమా నేను చూసింది అనేది ఫీల్ అయితే వచ్చింది. దీనికి ఐఎండీబీలో 6/10 అయితే ఉందన్నమాట రేటింగు. మీకు ప్రైమ్ వీడియోలో ఉంది. మీ టైం వేస్ట్ చేసుకోవాలి ఆర్ ఎల్స్ మీరు పిల్లలతోనో ఆర్ ఎల్స్ పెద్దలతోనే మూవీ చూడాలనుకున్నప్పుడు దీన్నైతే చూసేయండి. హా! మీకు కానీ ఫ్రీ టైమ్ ఉంటే. మీకు కానీ టైం వేస్ట్ చేసుకోవాలని లేకపోతే దీన్ని స్కిప్ చేసేయండి. ఈ మూవీలో ఏదన్నా బావుందంటే అది హీరోయిన్ ఒక్కటే భయ్యా. అంతే మరి ఇంగే ఎంత పచ్చిగా మాట్లాడితే అంతే మాట్లాడాలి. 'ఆష్లీ న్యూబర్గ్' చాలా అంటే చాలా బావుంది. అంతే ఏం చేస్తాం. ఇక నెక్స్టొచ్చేసి ఇవి 2 మూవీసే బట్ ఐ మీన్ సేమ్ ఫ్రాంచైజ్ లాగా అనుకోండి. అదే 'ఏస్ వెంచురా ది పెట్ డిటెక్టివ్.' సో, ఇదొక 1994 మూవీ అనమాట. మీకు ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది అండ్ అలాగే యూట్యూబ్‌లో గూడా ఉంది. సో, దీనివైతే 2 పార్ట్‌లున్నాయి. ఒకటి 'ఏస్ వెంచురా పెట్ డిటెక్టివ్' ఫస్ట్ పార్ట్ అండ్ ఇంకోటొచ్చేసి ఆహ్, 'ఏస్ వెంచురా వెన్ ద నేచర్ కాల్స్' అనమాట. సో, నాకైతే ఫస్ట్ పార్ట్ చాలా అంటే నేను పర్లేదు ఏదో డిఫరెంట్‌గా ఉంది. ట్రై చేద్దామని చూసా. ఫస్ట్‌లో అంతా గూడా ఏదో డంబ్‌గా, క్రింజ్‌గా అయితే అనిపించింది. ఎందుకంటే హీరో క్యారెక్టర్ అలాగే ఉంటది. సో, మరీ ఓవర్ యాక్షన్‌గా ఎందుకలా ఉందనుకుంటే ఇది 1994 భయ్యా. సో, అప్పట్లో ఆ కామెడీ అనేది అలాగే వర్కౌట్ అయ్యిందేమో. సో, అలానే ఉంటది. బట్ ఆఫ్‌కోర్స్ పర్లేదు. స్లోగా వెళ్ళే కొద్దీ ఓకే. ఓకే అనుకుంటూనే అనిపించింది. నాకైతే నచ్చింది మూవీ. సో, తీరా లాస్ట్‌కొచ్చేసరికి ఓకే. ఫైనల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇది కామెడీ ఎలా ఉంటదో మీకు కామెడీ కొద్ది కొన్ని కొన్ని సార్లు వర్కౌట్ అయినా, వర్కౌట్ కాకపోయినా మిస్టరీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. లిటరల్లీ ఆ కేస్ సాల్వింగ్‌ది చాలా చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. సో, ఆ కేసు అది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ మూవీ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ అయితే అంత పెద్దగా ఉండదు. సో, జస్ట్ మీకు కానీ కామెడీ ఇష్టమైతే సో, యూ కెన్ గివ్ ఇట్ సో, జస్ట్ కామెడీ కోసం చూడాలి సెకండ్ పార్ట్ అంతే. అంతకు మించి పెద్దగా ఉండదు. బట్ ఫస్ట్ పార్ట్ అయితే మీకు కామెడీ ఎలా ఉంటదో దీంట్లో ఉన్న మిస్టరీ కూడా అలానే ఉంటది. ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఏ 13+ ఫిల్మ్. సో, 2 ఏస్ వెంచురా పెట్ డిటెక్టివ్ అండ్ ఏస్ వెంచురా వెన్ ద నేచర్ కాల్స్. సో, సెకండ్ మూవీ అనేది ఆప్షనల్. బట్ ఫస్ట్ వన్ అయితే చాలా బావుంటది. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో, 'జామ్ 100 బకెట్ లిస్ట్' అనమాట. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. లైవ్ యాక్షన్. నేను ఆల్రెడీ యానిమే గురించి షార్ట్‌లో అయితే చెప్పా. సో, నేను యానిమే, లైవ్ యాక్షన్ 2 ఒకటే అనుకున్నా. కానీ తీరా చూస్తే స్టోరీ ఒకటే. బట్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి మూవీ చూసాక లైవ్ యాక్షన్‌లో. అండ్ లైవ్ యాక్షన్ కూడా ఏదో మీకు ఓకే. తీసి పాడేసేలాగా లేదు. పర్లేదు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆహ్ మీకు ఖచ్చితంగా వర్త్ వాచ్ అయితే అనిపిస్తది. సో, నేను ఆల్రెడీ దానిపైన షార్ట్ గూడా చేశా. ఒకసారి చెక్ చేయండి. 'జామ్ 100 బకెట్ లిస్ట్' ఒక జాంబీ అకాప్లిప్స్ మూవీ టైపు. మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉంది. వర్త్ వాచింగ్ అంతే. సో, ఇవన్నమాట నేను యెస్టర్‌డే చూసిన మూవీస్. ఈ మూవీస్ మీకు ఎలా అనిపించాయో ఐ మీన్ మీరు కానీ ఆల్రెడీ చూసుంటే మీ ఎక్స్‌పీరియన్స్‌నైతే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంతవరకు చూడకపోతే కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ నెక్స్ట్ నేను ఇంకా ఏమన్నా చూసి చెప్పాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూద్దాం. అండ్ అలాగే నేను హాలీవుడ్ మూవీస్ గూడా నేను చూసినటివి అన్నీ ఈ ఛానెల్‌లోనే చెప్పాలా? లేకపోతే వేరే ఛానెల్ ఏమన్నా పెడదామంటారా? చెప్పండి. ఒకసారి కామెంట్స్‌లో అన్ని కామెంట్స్‌లోనే చెప్పండి. రీచ్ వస్తది. దట్స్ ఇట్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. బాయ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.